సో ఫైనల్గా డ్రెస్సింగ్ రూమ్లో ఏంటిది అది అంటే దాని గురించి బాగా ఆసక్తిగా ఉంది అందరికీ కూడా. డ్రెస్సింగ్ రూమ్ లీక్లు అనేవి క్రికెట్ మొదలైన దగ్గర నుంచి, మీడియా మొదలైన దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. బిషన్ సింగ్ బేది, సునీల్ గవాస్కర్ ఉన్నప్పుడే రచ్చరచ్చయింది. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ ఉన్నప్పుడే రచ్చరచ్చయింది. అవును, అజరుద్దీన్ ఉన్నప్పుడు అయింది, గంగూలీ ఉన్నప్పుడు అయింది, ధోని ఉన్నప్పుడు కూడా అవుతే ధోనికి నచ్చల. ధోని కెప్టెన్ ఇన్ టు ఇట్, అట్లాంటి లీక్ అయితే మర్యాద ఉండదని చెప్పాడు. అక్కడ అసలు స్ట్రిక్ట్గా మీడియాకి లీక్లు వెళ్ళకూడదనే కాల్ తీసుకొని ధోని క్యాప్టెన్సీలో విరాట్ దాన్ని కంటిన్యూ చేశాడు. ఎక్సెప్ట్ కుంబ్లే ఎపిసోడ్ తప్ప. కుంబ్లే విరాట్ కోహ్లీ ఎపిసోడ్ అప్పుడే తేడాలు జరిగాయి, మీడియాకి లీక్లు అవి ఇవి అందాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ వదులుతున్నప్పుడు మీడియాకి లీక్లు అందాయి. బీసీసీఐ టాప్ బ్రాస్ నుంచే లీక్స్ వచ్చాయని చెప్పేసి కూడా కనిపిస్తాం. మళ్ళీ ఇక్కడ లీక్లు వచ్చాయి. మొత్తం హిస్టరీ మీద చూసుకుంటే కనుక లీకులు చేసేది నో డౌట్ దేర్ ఆర్ వాళ్ళు సీనియర్ మేనేజ్మెంట్లోనో లేదా సీనియర్ ప్లేయర్స్ అవ్వాలి, జూనియర్లు చేయరు. అవును, సరైన సీనియర్ ప్లేయర్ అన్నా చేయాలి, కోచ్ అన్నా చేయాలి, సెలెక్టర్లు అన్నా చేయాలి, యాజమాన్యం అన్నా చేయాలి, వాళ్ళలోనే ఎవరో ఒకరు చేయాలి. సో ఈ లీక్లు వస్తున్నాయంటే కనుక సమ్హౌ దే ఆర్ ట్రైయింగ్ టు పోర్ట్రే, కావాలనే అడ్రస్ చేసి చేశారు. అదే ఎక్స్పెక్ట్ చేశాను. కనీసం ఫేక్ న్యూస్ అవ్వాలి, ఇది వాళ్ళు అనుకున్నది వాళ్ళు రాసింది అవ్వకూడదు అని చెప్పేసి అనుకున్నా. బట్ అదే జరిగింది. విచ్ మీన్స్ ది ఇన్ఫర్మేషన్ హ్యాస్ గాన్ ఫ్రమ్ విదిన్, లోపల నుంచే వెళ్ళింది ఆ ఇన్ఫర్మేషన్. అది వెళ్ళకూడదు సార్. ఇంటి గుట్టు బయట పెట్టడం అనేది దానికన్నా దరిద్రం కాదు. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ చెప్పు కొత్త వాళ్ళకి. సార్ ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఎప్పుడు రాస్తూ ఉంటారు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి. అండ్ దెన్ ది ఆర్టికల్ బ్రోక్అవుట్ సేయింగ్ దట్ గంభీర్ బాగా తిట్టేశాడు, బౌత్ హోగా ఏంది ఆట అని చెప్పేసి జనాలందరినీ తిట్టాడు, గంభీర్ వాజ్ వెరీ అగ్రెసివ్ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ ఒకటి వెళ్ళింది. సెకండ్ పాయింట్ రోహిత్ శర్మ తప్పించే ఏమైనా ఆలోచిస్తున్నారా, తనని వెయిట్ పడుతుందా. సెకండ్ పాయింట్ కొంచెం అటు ఇటు వెళ్ళింది. ఇంకెవరో సీనియర్ ప్లేయర్ వచ్చి ఒకవేళ క్యాప్టెన్సీ ఇష్యూ ఉందనుకుంటే కనుక నేను రెడీగా ఉన్నాను క్యాప్టెన్సీ తీసుకోవడానికి అతనే చెప్పాడని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది. ఎక్కువగా పాకింగ్ న్యూస్లో గంభీర్ తిట్టాడని అండ్ మిస్టర్ ఫిక్స్డ్ అని పేరు పెట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి వచ్చింది. దాని తర్వాత ఏమైంది, గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చాడు. ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి రోహిత్ శర్మ ప్లేయింగ్ అని క్వశ్చన్ వేశారు. ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్? ఇప్పుడు ఎవడు అడుగుతాడు ఈజ్ క్యాప్టెన్ ప్లేయింగ్ అని? అంటే ఏదో వెళ్ళిందిగా బయటికి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈజ్ క్యాప్టెన్ ప్లేయింగ్ అనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది? ఎవరైనా ఏమనంటారు, ఈజ్ దర్ ఎనీ ఇంజరీ కన్సర్న్ అని అడుగుతారు. ఆకాష్ దీప్ కుందని చెప్పేసాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఈజ్ రోహిత్ శర్మ ప్లేయింగ్ అనే క్వశ్చన్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఇట్ హెస్ గాన్ అవుట్ దట్ ఇది జరుగుతోంది ఇది అని చెప్పేసి. సో దట్ ఈస్ అ రాంగ్ థింగ్. అండ్ ఎప్పుడైతే అది వెళ్ళిందో గంభీర్ ఏం చెప్పాడు, రేపు పొద్దున పిచ్చి చూసి విల్ టేక్ ఎ కాల్ అన్నాడు. గంభీర్ డైరెక్ట్గా ఆర్ యూ ఆస్కింగ్ అబౌట్ కెప్టెన్ ఒక మాట అని ఉంటే అయిపోయింది అక్కడ. బట్ గంభీర్కే తెలుసు ఆ మ్యాటర్ బయట లీక్ అయింది. సో దానివల్ల ఇంకా తర్వాత కొంతమంది క్లోజ్ క్వార్టర్స్ ఉన్న జర్నలిస్టులు అందరూ రాస్తారు రోహిత్ శర్మ ఆడట్లేదు, ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నాడు, నిన్న మధ్యాహ్నం న్యూస్లు వచ్చేసి. సో అదే జరిగింది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ బయటికి వెళ్ళకూడదు ఇన్ఫర్మేషన్. అండ్ మీడియా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళని పూర్తిగా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళ జాబ్ 100% వాళ్ళ జాబ్ అది. బ్రేకింగ్ చేశారంటే వాళ్ళకి పర్క్స్ వస్తాయి, వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ పేరు బాగా పెరుగుతుంది, వాళ్ళకి అక్రిడిటేషన్లు వస్తాయి, రచ్చ జరుగుతుంది. మీడియాలో మీరు ఉన్నారు, నేను ఉన్నాను కాబట్టి తెలుసు మనకి. బట్ పాయింట్ ఏంటి అంటే కనుక అసలు ఇట్లాంటి బయటికి వెళ్ళకూడదు. మీరు బీసీసీఐ తరఫునే అక్రిడిటెడ్ జర్నలిస్ట్గా మీకు మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానివ్వండి, ప్లేయర్స్తో ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ దొరుకుతూ ఉన్నప్పుడు ఇటువంటి విషయాలు కొంచెం ఎథికల్గా ఇది క్యారీ చేయకూడదు, ఇది లైట్ తీసుకోవాలని చెప్పేసి ఉంటే బాగుండేది. బట్ అలా ఉండదు. ఇప్పుడున్న సోషల్ మీడియా క్లిక్ బేట్ జర్నలిజంలో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో వీటన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఐ ఫీల్ వాట్ ఎవర్ ద డెసిషన్ హెస్ హ్యాపెండ్ రోహిత్ శర్మ మీద, ఇట్స్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్ యాజమాన్యం నుంచి, బీట్ ఫ్రమ్ ద కోచ్ ఆర్ ఫ్రమ్ ద సెలెక్టర్స్ అండ్ ఫ్రమ్ రోహిత్ శర్మ హిమ్సెల్ఫ్. అరే క్యాప్టెన్గా నేను సరిగ్గా లేను అండ్ టీంతో మాట్లాడా అండ్ ఐఎమ్ ఓకే టు సిట్ అవుట్, ఐఎమ్ ఓకే బీయింగ్ డ్రాప్డ్. ఇప్పుడు డ్రాప్ అనే పదం వాడరు ఎందుకంటే జనాలు భయపడుతున్నారు ఇండియాలో. బట్ ఈస్ డ్రాప్డ్, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఈస్ డ్రాప్డ్. అందులో తప్పు లేదు సార్. డ్రాప్ అనే పదంలో ఎటువంటి తప్పు లేదు నన్ను అడిగితే కనుక. అది బూతు కూడా ఏం కాదు, తప్పు కాదు, ఇట్ ఈస్ ఓకే, ఫైన్, ఇట్ ఈస్ ఓకే. వాట్ ఎవర్ కెప్టెన్ అయినా సరే బాగా ఆడకపోతే డ్రాప్ చేస్తాం. ఇట్ ఈస్ అ బోల్డ్ కాల్. ఇప్పటిదాకా ఎప్పుడు ఇండియన్ క్రికెట్ లో జరగల. ఎప్పుడో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఏదో జరిగింది, డెనిస్ అనే ఒక అతను డ్రాప్ చేసుకున్నాడు. బట్ దిస్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అండ్ ఇది ఇందాక అన్నట్టుగానే వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్, యు ఆర్ నాట్ ప్లేయింగ్. ఎవడన్నా కానివచ్చు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు సూపర్ స్టార్ అయిపోయాడు. గిల్ అంటారు, పంత్ అంటారు, మెల్లగా జైస్వాల్ పెరుగుతుంది ఫాలోయింగ్. వీళ్ళందరూ పెద్ద పెద్ద సూపర్ స్టార్లు అయిపోతారు. సూపర్ స్టార్ మీద వేలు పెట్టకూడదు అంటే కుదరదు. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ సూపర్ స్టార్ కల్చర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇది.
నువ్వు ఐపీఎల్లో ఆడుకో, ఐపీఎల్లో యూ బీ స్టార్, నువ్వు ఏమన్నా చేసుకో, ఐపీఎల్లో నువ్వు మీడియా లీగ్లు ఇచ్చుకుంటావు, నీ గురించి కథనాలు రాయించుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇండియన్ క్రికెట్ టీంకి వస్తే పర్ఫామ్ చేయి, టీంలో ఉండు, లేదంటే బెంచ్ మీద కూర్చో. అండ్ దట్ ఈస్ అ స్ట్రిక్టర్ కాల్ దట్ ఎంటైర్ క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీమ్ సెలెక్టర్స్, చైర్మన్ ఆఫ్ చీఫ్ సెలెక్టర్ అండ్ అలాగే కోచ్ అండ్ అలాగే ద కెప్టెన్ ఆఫ్ టేకెన్. ఈ బుమ్రాకిను బ్యాట్స్మెన్ కి ఏం జరిగింది? నాన్ స్ట్రైక్ బ్యాట్స్మెన్ కి శామ్ కాన్స్టాస్ అని వాడు ఆ అబ్బాయి లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో డెబ్యూ చేశాడు. చిన్న పిల్లాడు, 19 ఏళ్ళు డెబ్యూ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా అంత బాగా ఆ రోజు పర్ఫామ్ చేయడానికి కారణం ఇతనే. బుమ్రాని కొట్టాడు, లెఫ్ట్ రైట్ సెంటర్ కొట్టాడు. స్టార్టింగ్ లో చాలా బీట్ అవుతూ వచ్చాడు, తర్వాత 2-3 రిస్కీ షాట్లు ఆడాడు. బుమ్రా కూడా కొంచెం అక్కడికి అదే ఛానల్లో వికెట్ టు వికెట్ వేద్దామని ప్రయత్నిస్తే వికెట్లు పడ్డాయి. అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇన్నింగ్స్లో వాళ్ళు అంత స్కోర్ చేశారంటే కానీ ఇతని ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అతను ఎప్పుడు కూడా ఒక గొడవతో వెనకడుగు వేసేవాడు కాదు. గొడవ అంటే కమాన్ అనేవాడు. కొంచెం స్లెడ్జింగ్ కూడా చేశాడు, జయస్వాల్ని స్లెడ్జింగ్ చేశాడు, అంతా కూడా చేశాడు. ఇవాళ ఏమైందంటే 185 ఆల్అౌట్ అయినప్పుడు ఇండియాకి 4 ఓవర్లు వేసే అవకాశం ఉంది. ఓకే, 3 ఓవర్లు అయ్యాయి, అంటే 2 ఓవర్లు అయ్యాయి, 3 ఓవర్లు జరుగుతాం. ఖవాజా కావాలని కొంచెం స్లో చేయడం, అదే లాస్ట్ ఓవర్ అయిపోయి లాస్ట్ వికెట్ పడకూడదు, జాగ్రత్తగా ఆడదామని చేస్తుంటే బుమ్రాకి తెలుసు అతను ఆ పని చేస్తాడు. బుమ్రా చాలా తెలివిగా ఏంది ఆయన చేసేది అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చి వదిలేడు. అడ్డం రావట్లేదు అన్నట్టు వాట్ ఈస్ దిస్ అది ఇది అని అనలేదు. డెఫినెట్లీ బుమ్రా ఇస్ ఆల్సో అంటారు ప్రెషర్, వికెట్ పడాలి వాళ్ళు రావు, దట్ ఈస్ వాట్ దేర్ ఇంటెన్షన్ ఇస్. వాళ్ళు స్లోగా ఆడతారు, కాన్స్టెన్స్ ఇష్టం వచ్చినట్టు ఊపేస్తున్నాడు బ్యాట్, వికెట్ పడుతుంది బుమ్రాకి తెలుసు. అందుకే ఇంకొక ఓవర్ డెస్పరేట్గా కావాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. బుమ్రా కాలేసరికి కాన్స్టెన్స్ కూడా తిరిగి ఏంటి బౌలింగ్ వేయలేవా, ఆగలేవా అన్నట్టు ఏదో మాట్లాడాడు. బుమ్రా నిన్ను అడిగానా, నీ ప్రాబ్లం ఏంటి, నీకు ఏందిరా అని చెప్పి ముందుకెళ్ళాడు. అంపైర్ వచ్చి కాదు ఆపండి లెట్ గెట్ ఆన్ విత్ ద బాల్ అది ఇది అని చెప్పేసరికి వాళ్ళిద్దరు మళ్ళీ పిచ్ మధ్యలోకి వచ్చి మాట్లాడుకున్నారు, ఖవాజాను కాన్స్టస్. అవును, ఉస్మాన్ ఖవాజా అనే బ్యాటర్ జస్ప్రీత్ బుమ్రా 7 సార్లు దొరికాడు. అవును, టప 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 దొరికాడు. ఒక్కసారి సిరాజీకి దొరికాడు, 2 సార్లు సిరాజీకి దొరికాడు, 5 సార్లు బుమ్రాకి దొరికాడు, 5 సార్లు దొరికాడు. సో మళ్ళీ అదే లాస్ట్ బాల్ అదే ఛానల్లో వేసాడు, ఎడ్జ్ తగిలింది, క్యాచ్. అవుట్ అయిన బ్యాట్స్మెన్ ఖవాజా, నాన్ స్ట్రైక్లో ఉన్న బ్యాట్స్మెన్ నాన్ స్ట్రైక్లో కూడా అవుట్ అవ్వడు అన్లెస్ తగిలేటో రన్ అవుట్ అయితే తప్ప. అందరూ నాన్ స్ట్రైకర్ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు. అవును, ఎందుకురా గెలికేవాళ్ళు. అవును, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 19 ఏళ్ల వాడు ఈజ్ గెట్టింగ్ అండర్ ద స్కిన్ ఆఫ్ ఇండియన్స్ బికాస్ అతను ఆడే విధానం అట్లాంటిది. ఇండియా దగ్గర ఎక్కువ స్కోర్ లేదు. శామ్ కాన్సస్ బ్యాట్ నుంచి ఒక 30-40 రన్స్ వచ్చాయంటే మ్యాచెస్ డన్. అది జరగకూడదు, వాళ్ళ సైడ్ వెళ్ళిపోద్ది. అదే ప్రయత్నం ఫస్ట్ బాల్ చార్జ్ చేసి 4 కొట్టాడు బుమ్రాని. సో ఖచ్చితంగా కోపం ఉంది శామ్ కాన్సస్ అంటే. అదే శామ్ కాన్సస్ విరాట్ కోహ్లీ డాష్ కొట్టాడు, విరాట్ కోహ్లీకి ఫైన్ వేసారు లాస్ట్ మ్యాచ్లో. సో దెర్ ఈజ్ ఒక మంచి రైవల్రీ, ఒక మంచి కెసి కోపం అనేది ఉంది అతని మీద. సో అది వికెట్ పడింది కాబట్టి ఇండియా ఆర్ డబుల్ చార్జ్డ్. అండ్ ఆ ఒక్క ఫీలింగ్తోనే ఇండియా మళ్ళీ హ్యావ్ టు మేక్ ఎర్లీ ఇన్రోడ్స్. లేదంటే కనుక సార్ 185 కొట్టారు, ఈవెన్ ఆ 50 రన్ లీడ్ కూడా మ్యాచ్ ఆస్ట్రేలియా తిప్పేస్తుంది. ఇండియా ఎంత కాదనుకున్నా కూడా ఇండియా షుడ్ గెట్ ఎ లీడ్ హియర్, లేదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. ఓకే, థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో టెస్ట్ మ్యాచ్ అనేది చాలా రసవత్తరంగా సాగుతుంది. సో మరి ఎలా ఎండ్ అవుతుంది ఏంటి అనేది మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.